సో గైస్, సో ఇందాక వీడియో తీస్తుంటే నాకు కొంతమంది ఇండియన్స్ పరిచయం అయినారు అనమాట. సో వాళ్ళు ఏం చెప్పినారంటే, నీకు ఎవరైనా అమ్మాయిలు తెలుసా బ్రో అని అడిగింది. నేను నాకు ఎవరు తెలియదు బ్రో, నాకు నా రూమ్మేట్స్ తప్ప నాకు ఎవరు తెలియదు అని చెప్పిన. సో వాడు అట్లనే కాన్వర్సేషన్ జరుగుతుంటే వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పిండు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ అంటే వాడు యుఎస్ ఉంటాడంట. సో వాడు ఒకరోజు బార్కి వెళ్ళినాడంట. బార్కి వెళ్ళి మంచిగా తాగిండంట. తాగితే అక్కడ వాడికి ఒక అమ్మాయి పరిచయం అయిందంట, రష్యన్. సో మన వాళ్ళు రష్యన్ అనగా ఎట్లుంటారో తెలుసుగా. సో ఏదో దొరికిన ఛాన్స్ కదా అని చెప్పి ఆ అమ్మాయితో మంచిగా ముచ్చటేసిందంట. సో అమ్మాయి వాడిని ఇంటికి ఇన్వైట్ చేసిందంట. సో వాడు ఇంటికి వెళ్ళిండు, వాళ్ళ ఇంటికి వెళ్ళినారు, ఇద్దరు మంచిగా తాగినారనమాట. అంతా అక్కడి వరకు అంతా అయిపోయింది. సో కొన్ని రోజులు అయిన తర్వాత వాడికి కొంచెం ఏదో కొంచెం హెల్త్ మంచిగా లేనట్టు సంథింగ్ ఏదో అనిపించిందంట వాడికి. అనిపిస్తే వాడు టెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్ చేయించుకుంటే హెచ్ఐవి అని వచ్చిందంట. హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. వాడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వాడు చాలా ఇబ్బంది పడినాడంట. సో ఎందుకు నేను ఏం చెప్దాం అనుకుంటా అంటే, సో వేరే కంట్రీకి వచ్చి కొంచెం మనం ఎందుకు వచ్చినామో మన పని మనం చేసుకొని, సో ఏదైనా ఉంటే కూడా కొంచెం అక్కడక్కడ వరకు చేసుకొని వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చూడు, మనోడు ఓడో పాపం మన ఇండియనే అంట. సో వాడు ఇక్కడికి వచ్చి కక్కుర్తి పడ్డాడు. కక్కుర్తి పడితే వాడికి ఏమైంది, లాస్ట్కి హెచ్ఐవి వచ్చింది. సో ఈ విషయం వాడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేడు. సో బయట ఫ్రెండ్స్తో చెప్పుకోలేడు. అసలు ఎందుకు అవసరం అయ్యంతా. సో మంచిగా మన పని మనం చేసుకొని ఎంజాయ్ చేసుకొని పోక. అది ఎవరన్నా ఉంటే మీ కక్కుర్తి ఫ్రెండ్స్కి ఇవన్నీ షేర్ చేయండి. సో ఇలాంటివి అబ్రాడ్ కంట్రీస్లో చాలా జరుగుతాయి అనమాట. మరి స్కామో లేకపోతే ప్రీ ప్లాన్ ఉంటుందో మనకు తెలియదు. సో ఎవరన్నా ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఇలాంటి ఇన్ఫర్మేషన్. సో అది మంచిది కాదు. ఎవరి పనాలు చూసుకుంటే బెటర్. Yeah, that's all. Bye.